హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేను మటన్ కీమా చేస్తుండా. నా ಸ್ಟೈల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಮಟನ್ ಕೀಮಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ, ಆ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡೋಣ. చూడండి, మటన్ కీమా తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన ఉంచుకున్నానండి. అర్ధ కేజీ తీసుకున్నాను నేను. దీంట్లోకి ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకున్నా, కట్ చేసుకుందాం. ఇవి మా అమ్మ చేస్తుందండి. ఇట్ట చాలా బాగుంటుంది టేస్ట్. ఆ స్టైల్లో చేస్తుండా అనమాట. నేను కూడా ఎప్పుడు ఇంతే చేస్తా. సన్నగా అడ్డంగా తరుక్కోవాలి ఈ ఉల్లిగడ్డని. ఇది కూడా అంతే సన్నగా తరుక్కుందామండి. ఎండలు ఇప్పుడే అద్దరిపోతున్నాయండి, ఫిబ్రవరిలోనే. ఇంకా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఎట్టుంటుందో ఇక్కడ. అప్పుడే 11:30కే చెమటలు గారిపోతుంటాయి. ఉదయం 11:30కే 2 పచ్చిమిర్చి తీసుకుంటుండే. ఇవి కూడా సన్నగా తరుగుతా. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. గ్యాస్ ముట్టించుకొని ఒక డేక్ష పెట్టుకున్నాండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ తక్కువ అయితే నీసు వాసన వస్తుందండి నాన్ వెజ్లలో. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేస్తుందా. పచ్చిమిర్చి, ఇది బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిందండి. 2 రెమ్మలు కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటుండా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుంటుండా. మటన్ కీమా ఒకసారి బాగా కలిపించుకోవాలి. ఉప్పు వేసుకుందాం. ఒక టీ స్పూన్ అంత వేస్తుండండి.
పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడే. చూడండి పసుపు 1/2 టీ స్పూన్ వేస్తుందా. ఇప్పుడు ఈ కీమాలో నుంచి వాటర్ వస్తుందండి. కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలి. ఈ తాలింపులో ఈ కైమాని కైమా అంటారు, మేము ఇక్కడ కైమా అంటాం. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇక్కడ పక్కన టమాటాలు కట్ చేసుకుంటా. 3 తీసుకున్నాండి నేను టమాటా. సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నా స్టైల్లో మా అమ్మ చేసినట్టు చేస్తుండండి. మా అమ్మ స్టైల్ అన్నమాట. నేను కూడా ఇంతే చేస్తా. ఒక్కొక్కసారి ఉప్పుతో ఉడకబెట్టి సపరేట్ తాలింపు వేస్తే అట్ట కూడా టేస్ట్ బాగుంటుంది. చూద్దామండి ఒకసారి మూత తీసి. కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇంట్లోకి పచ్చి కొబ్బరి కొత్తిమీర మిక్సీ పట్టి పెట్టుకున్నాండి. చూద్దామండి ఇప్పుడు. చూడండి దీంట్లో వచ్చి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. టమాటా వేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 3 టమాటాలు, అది వేసుకుంటుండా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ టమాటా మగ్గేంత వరకు ఉంచుకుందామండి. తొందరగా అయిపోతుందండి ఈ మటన్ కీమా. దాంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవాలి. పక్కన రైస్ పెట్టుకున్నా.
మటన్ కీమా పరోటా కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టెలు కానీ, వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చేసే రీతిలో చేసుకుంటే అన్నీ సరైన మోతాదులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కరెక్ట్ ఏమి ఎంత క్వాంటిటీ వేసుకోవాలన్నా తెలిసి ఉండాలి. అప్పుడే వంట కరెక్ట్ కుదురుతుంది అనమాట. ఇది ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందామండి. మా ఛానల్ను చూసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుండా అండి. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి. మా ఛానల్ ఇంకా కొంచెం రీచ్ అయ్యేలాగా అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ ఇచ్చినప్పుడు హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి, మంచిగా వీడియో రీచ్ అవుతుంది. మీరు సపోర్ట్ చేయటం వల్లే మేము వీడియోలు చేస్తుంటాము. అందుకే ఖచ్చితంగా లైక్ చేయమని అడుగుతుంటా. ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దామండి. ఇంకా టమాటా మగ్గాలి. ఇంకా కొంచెం ఉంచుకుందాం మూత పెట్టుకొని. చూద్దామండి ఇప్పుడు. ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కరెక్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలండి. ఉప్పు పడుతుందండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారము నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుందామండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. దీంట్లోకి ముందుగానే చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాండి నేను. చపాతీలకి అయితే ఈ కైమా భలే ఉంటుంది. మేము ఊర్లోకి పోయేటప్పుడు సర్దికి తీసుకుపోతాం అన్నమాట. చపాతీ, ఖయం కూర, చపాతీ. సర్దిలోకి బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చపాతీ చేసుకొని కైమా కూర చేసుకొని. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది, అదిరిపోతుంది, వేరే లెవెల్ ఉంటుంది. మీరు తిన్నారంటే వదిలిపెట్టారు, అంత బాగుంటుంది కైమా కూర చపాతీ. పైన వేడి ఎక్కువ ఉందనేసి నేను మూత పెట్టుకున్నా అండి. ముద్దలు వేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి కర్రీ. చూడండి, ఆయిల్ పైకి వచ్చి మంచిగా ఉడికింది. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, నేనైతే వేయడంలే. ఊర్లకు సద్దులు తీసుకుపోయేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, ఈ విధంగానే చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది టిఫిన్లలో కారిపోకుండా. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ తవ్వ పెట్టుకుందామండి.
చెమటలు గారిపోతున్నాయండి ఎండకి. చపాతీ చేస్తే మరి చూడండి చపాతీలు కూడా రెడీ అయినాయి. ఇంకా వేడివేడిగా చపాతీలు, కైమా కూర అండి, మటన్ కీమా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా చూడండి మటన్ కర్రీ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. వాసన మాత్రం అద్దరిపోతుందండి. ట్రైన్లలో కట్టుకొని పోయి సర్దికి ట్రైన్లలో ఈ చపాతీ కైమా కూర తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అట్లుంటుంది టేస్ట్. నేను ట్రైన్ ఎక్కిన నుంచి తింటూనే ఉంటాను. కొంచెం దూరం పోయిన నుంచి ఇంకా సర్ది ఓపెన్ చేసుకోవడం తినడం. నాకు ట్రైన్లో తినేదంటే చాలా ఇష్టం. చూడండి ఎలా ఉందో. రండి ఫ్రెండ్స్ తిందాం. కైమా కూర చపాతీ అద్దరిపోయే కాంబినేషన్ ఇది. ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారైనా ఇదైపోతారు ఈ రెసిపీకి, రెండిటి కాంబినేషన్కి. చూడండి చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఇంత తీసుకొని తింటుంటే ఇంకేమన్నా చూడండి ఎలా ఉందో. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అట్ట ఉంది టేస్ట్. కరెక్ట్ ఉడికిందండి మటన్ దెబ్బలేకి ఉడికిపోతుంది. రండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఒకసారి తిని చూడండి.
2 చపాతీలు తిని ఇంకా కొంచెం రైస్ వేసుకొని తింటే అదిరిపోతుంది. కడుపు ఫుల్ అవుతుంది అన్నమాట. ఇంకా చాలా బాగుందండి టేస్ట్. నేను చెప్పేది అనేది కాదు, మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని చెప్పండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. హైప్ ఇవ్వండి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.